ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చుని దీపారాధన చేసి పారాయణ చేసుకోవచ్చును. పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును. ఉదయం పారాయణ చేసుకుంటకు అవకాశం లేనివారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చును. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు లేనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరల స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకోవచ్చును. ఉదయం పారాయణ చేసుకుంటకు ఏమాత్రం వీలు పడిన వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకోవచ్చును. ఇంతకు మించి ఆహార విహారాదుల్లో ఎట్టి నియమాలు అవసరం లేదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయదలుచుకున్న వారు పండ్లు తీసుకోవచ్చు, పాలు వంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకోవచ్చును. సప్తాహ పారాయణం అంటే ఒక వారం 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణం అంటే 2 వారాలు 14 రోజులు కానీ, త్రిసప్తాహ పారాయణం అంటే 21 రోజులు 3 వారాలు కానీ చేసుకోవచ్చును. అంతకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకోవచ్చును. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురుచరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పారు. పారాయణం చేయడానికి వీలుగాని సమయంలో దత్త దత్త అని కానీ, శ్రీదత్త జయదత్త అన్న నామం కానీ సప్తాహం చేయవచ్చును. ప్రతిరోజు నిత్యపారాయణ అయిన తర్వాత దత్తస్తోత్రాలలో అనసూయ త్రిసంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభాక్త నాముద్ధర్త భవ సంకటాత్. ఈ శ్లోక పారాయణం యథాశక్తిగా పారాయణ చేస్తే కష్టాలు తొలగిపోతాయి. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.